మీద కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పోస్తే పెట్రోల్ పోసినట్టు అయిపోద్ది. అదే ఈ జావ తాగితే నీళ్లు పోసినట్టు. మేము నీళ్లు పోసుకుంటా ఉన్నాం, నేను నా టీం అందరం. అందుకే చాలా ఆరోగ్యంగా ఉన్నాం మిత్రులారా. మీకు ఇట్స్ ట్రూ, గాడ్స్ బ్లెస్సింగ్స్ మాట చెప్తా ఉన్నా. మా హాస్పిటలైజేషన్ ఖర్చు తగ్గిపోయింది చాలా వరకు. మేము హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదని నేను చెప్పదలుచుకోలే, కానీ చాలా ఖర్చు తగ్గిపోయింది. నా వరకు నాకు 2 షుగర్ టాబ్లెట్లు వేసుకునే వ్యక్తిని 1/2 టాబ్లెట్లోకి వచ్చేసాను. దాంతోపాటు ఎంత ఆరోగ్యంగా ఉన్నానో నాకు తెలుసు, ఎంత యాక్టివ్గా ఉన్నానో నాకు తెలుసు. సింగిల్ హ్యాండ్తో ఎంటైర్ ఈ కంపెనీ నడిపిస్తా ఉన్నా నేను. మార్నింగ్ 5:30కి లేచి నైట్ 11:30 కూడా అయిపోతుంది. ఇదే ఎనర్జీ ఉంటుంది నాకు. మార్నింగ్ 5:30కి ఏ ఎనర్జీ ఉందో నైట్ 11:30 కూడా ఇదే ఎనర్జీ ఉంటుంది నాకు. కారణం ప్రొడక్ట్లో శక్తి. నేను ఉదయం గ్లాసు, రాత్రి 2 గ్లాసులు అస్సలు మాను. ఉదయం టిఫిన్ చేస్తాను నేను, కానీ గతంలో చేసిన టిఫిన్తో పోలిస్తే సగం టిఫిన్ తగ్గించుకున్నాను, గ్లాస్ తాగుతున్నాను. నైట్ అయితే రైస్ కానీ టిఫిన్ కానీ ఏమీ తీసుకోను. ఎప్పుడన్నా నెలకు 1-2 సార్లు బయట ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, లేదా పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు, అటువంటి తప్పుడు తప్ప మిగిలినంతా కూడా. దయచేసి మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ వాడే వాళ్ళకి ఒకటే నేను చెప్తా ఉన్నా, దీనికి ఎటువంటి పథ్యం లేదు, అన్ని తినొచ్చు మనం. కానీ ఎవరైనా ఏదైనా అనారోగ్యానికి మందులు వాడితే, ఆయుర్వేదం కానీ, హోమియోపతి కానీ, ఇంగ్లీష్ వైద్యం కానీ, ఆ మందులకు సంబంధించిన ఏదైనా పథ్యం మీ డాక్టర్ గారు చెప్తే అది పాటించుకోండి అంతే. అంతేగాని మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్, ఈ మ్యాజిక్ డ్రై ఫ్రూట్స్ కి ఎటువంటి పథ్యం లేదు. కానీ ఏది అనారోగ్యము, ఏది ఆరోగ్యం మనకు తెలుసు కదా, దాన్ని కొంచెం జాగ్రత్తగా పాటించుకుంటూ వెళ్ళమని నేను మనవి చేస్తూ కొన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటువంటి మహత్తరమైన ప్రోడక్ట్ ఇది మిత్రులారా. ఈరోజు నా అనుభవాలు కొన్ని చెప్తాను. నేను 40 ఏళ్ల బెడ్ పేషెంట్ని, నేను చనిపోవాల్సిన వ్యక్తిని. కానీ ఈరోజు జూమ్లో ఉన్న 99కో మాట చెప్తున్నా. మనం అందరం సజీవులుగా ఉన్నామంటే, మనందరం బతికి ఉన్నామంటే, ఎవరు ఏ దేవునితో నమ్ముకున్నారో ఆ దేవుడి ప్రణాళిక ఒకటి ఉంటుంది మన మీద, గుర్తుపెట్టుకోండి. మన వల్ల భూమి మీద ఏదో మంచి జరగబోతా ఉంది, మన వల్ల ఏదో సమాజానికి ఉపయోగపడతా ఉన్నాం మనం. అందుకే భగవంతుడు బ్రతికించి ఉంచారనేది నమ్మాలి మనం. అలాగే నన్ను కూడా 40 ఏళ్లలో చనిపోవాల్సిన వ్యక్తిని షుగర్ వల్ల నోవామిక్స్ 30 ఫ్లెక్స్ అనే ఇంజెక్షన్, నేవ్ బ్లూ కలర్, రోజుకి ఉదయం 30, మధ్యాహ్నం 30, రాత్రి 30 యూనిట్ చేసుకుని పేషెంట్ నాకు రెస్పాండ్ అయ్యేది కదా, బాడీ అసలు షుగర్ కంట్రోల్ అయ్యేది కాదు. అలాంటి స్థితిలో నా ఫ్రెండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తను డయానోని పట్టుకొచ్చాడు. అంటే ఎలాగొచ్చాడు తెలుసండి, అందరూ వచ్చారు నన్ను ఇక చనిపోవటానికి లాస్ట్ లో చూడటానికి వచ్చారు, కానీ వస్తూ ఒక బాటిల్ తీసుకొచ్చాడు, డయానోని అనే బాటిల్. అది అంటే షుగర్ వాడేది. మరి వాళ్ళకి అమ్మకు వాడుతున్నావు, నువ్వు కూడా వాడంటే నవ్వే. నేను అలా బెడ్ మీద ఉండి నవ్వా. అంటే ఇన్ని కాస్ట్లీ మందులు వాడుతా ఉన్నాను, అయినా నాకు ఏమీ లేదు, ఇంకా నేనేం బతుకుతానని నువ్వు ఇదంతా పట్టుకోవచ్చావు అని చాలా అదొక రకంగా నవ్వాను, వెటగారంగా నవ్విన వ్యక్తిని. అలాంటిది అది వాడతా మొదలు పెట్టాక, ఆహారంలో మార్పులు చేసుకున్నాక, ఆ భగవంతుడి దయ వల్ల, ఆయన కృప వల్ల నేను బతికి ఉండాలని సంకల్పం ఆయన కొండబట్టి, నేను వాడిన డయానోని వల్ల, నేను ఆహారంలో మార్పులు చేసుకోవటం వల్ల నేను బతికేసానని చెప్పట్లేదు. కానీ నా వల్ల, నా మీద ఏదో ఆయనకు అవసరం ఉండబట్టి ఆ భగవంతుడికి నన్ను బతికిచ్చారు. దాంతో పాటుగా నేను ఆహారంలో మార్పులు చేసుకున్నా. మిత్రులారా, మీకు ఒకటే చెప్తా ఉన్నా, మన అనారోగ్యవంతుల అయితే బాధపడేది ఎవరంటే మన వెనకాల భార్య పిల్లలు. గుర్తుపెట్టుకోండి, ఏదంటే తినేసి ముందు గుర్తుపెట్టుకోండి. ఏదంటే తినేసేటప్పుడు మనకు గుర్తు రావాల్సింది మన పిల్లలు, మన భార్య, లేదా మన భర్త, మన పిల్లలు. ఇష్టానుసారం తినేసి ఇష్టానుసారంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే అయ్యే పని కాదు, హైలీ ఇంపాసిబుల్ అది. ఈరోజు మందు తాగే వాళ్ళకి మందు తాగితే ఈ అనారోగ్యం అని తెలవదా? తెలుసు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ర్యాష్ డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్లు అవుతాయని తెలవదా? తెలుసు. క్రికెట్ బ్యాటింగ్ ఆడే వాళ్ళకి డబ్బులు పోతాయని తెలవదా? తెలుసు. ప్యాకెట్ ఆడే వాళ్ళకి డబ్బు అంతా పోతుందని తెలవదా? తెలుసు. అన్ని తెలుసు. ఇంట్రాడేలో షేర్ మార్కెట్ ఆడితే పోతాయని డబ్బులు తెలవదా? తెలుసు. క్రిప్టో కరెన్సీలో ఇంట్రాడే ఆడితే పోతాయని తెలవదా? తెలుసు. అయినా దాన్ని వదలట్లేదు చాలా మంది ప్రజలు. కుటుంబాలు పాడైపోతా ఉన్నాయి మిత్రులారా. అదే విధంగా రైస్ అనారోగ్యం అని తెలుసు మనకి, టిఫిన్ అనారోగ్యం అని తెలుసు,
యూట్యూబ్ నుండి అదే, మేధావులు చెప్తున్నది అదే. కానీ అది మానలేకపోతున్నాం మనం. ఎడిక్ట్ అయిపోయాం మిత్రులారా. మందు తాగే వాళ్ళకి మనకి తేడా లేకుండా అయిపోయింది అంతే. మందు తాగే వాళ్ళకి అనారోగ్యం అని తెలిసే వాళ్ళకి అయినా మానరు. ఈరోజు రైస్ లో, టిఫిన్ లో విపరీతమైన అనారోగ్యం ఉంది. ఈరోజు ఆ భారతదేశం మొత్తంలో ఆంధ్ర, తెలంగాణలో షుగర్ పేషెంట్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నామంటే కారణం వైట్ రైస్. కానీ ఎడిక్ట్ అయిపోయాం ఈరోజు మనం. దాని నుంచి బయటకు రండి దయచేసి. దాని నుంచి బయటకు రండి. మీరు మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ వాడతారా వాడరా అని పక్కన పెట్టండి. రైస్ నుంచి బయటపడండి ఫస్ట్. టిఫిన్ నుంచి బయటపడండి ఫస్ట్. ఉదయం తినండి, మధ్యాహ్నం రైస్ తినండి, రాత్రులు మానేయండి దయచేసి. ఒకవేళ మా దగ్గర ఉన్న మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ కంటే ఇంకా సుపీరియర్ క్వాలిటీ, ఇంకా ఇంతకంటే గొప్ప క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ బయట మీకు ఒకవేళ దొరికితే వాడుకోండి, ఇబ్బంది లేదు. మా మీటింగ్లోకి వచ్చారు, మాదే వాడాలని రూల్ ఏం లేదు ఇక్కడ, రాజ్యాంగం ఏం లేదు ఇక్కడ. బయట ఎంక్వైరీ చేసుకోండి. మీరు నూతనంగా వచ్చిన అతిథులకు ఒకటే చెప్తా ఉన్నా, బయట మీరు ఎంక్వైరీ చేసుకోండి, అప్పుడే కొనొద్దు మా దగ్గర ప్రోడక్ట్. 2-3 రోజులు ఎంక్వైరీ చేసుకోండి. బయట మెడికల్ స్టోర్లో కానీ, ఆయుర్వేద షాపుల్లో కానీ, ఎక్స్ వైజ్ జెడ్ సూపర్ మార్కెట్లో అన్ని ఎత్తుక్కోండి. ఎక్కడైనా సుపీరియర్ క్వాలిటీ ప్రోడక్ట్ కనుక ఇంత హై క్వాలిటీ ఇంగ్రీడియంట్ తో దొరికితే అది వాడుకోండి. మీరు ఆరోగ్యంగా ఉండండి. ఎక్కడున్నా మీరు బాగుండాలి. అదంతా ఎంక్వైరీ చేసుకొనక దొరకకపోతే మా దగ్గరికి రండి. జస్ట్ 1600కి 4 ప్యాకెట్లు, 1 మంత్ కోర్స్. 2వ నెల మేము వద్దన్న వాడతారు, 3వ నెల వద్దన్న వాడతారు. ఎంతకాలం వాడాలన్న వాళ్ళకి ఒకటే ఆన్సర్. అన్నం ఎంతకాలం నుంచి తింటున్నాం మనం? రైస్ ఎంతకాలం నుంచి వాడుతా ఉన్నాం? ఎంతకాలం నుంచైనా వాడుతూనే ఉన్నాం. ఇది ఎంతకాలమైనా వాడుకోవచ్చు, మన ఇష్టం. ఆరోగ్యం కావాలి అనుకుంటే ఎంత కాలమైనా వాడుకోవచ్చు మిత్రులారా. ఎవరు వాడొచ్చు అంటే పిల్లలు, పెద్దలు, ఆరోగ్యవంతులు, అనారోగ్యవంతులు, ప్రెగ్నెంట్ లేడీస్, పాలిచ్చే తల్లులు, బైపాస్, స్టంట్లు వేసుకునే వాళ్ళు, లివర్, కిడ్నీ, ఐహెచ్ఐవి, క్యాన్సర్, టీబీ, థైరాయిడ్, వాట్ ఎవర్, ఎవరైనా వాడదగిన ప్రోడక్ట్. ఆరోగ్యవంతుల కోసం మాట చెప్తున్నా. ఈ రోజు మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే మీరు నమ్ముకున్న భగవంతుడి దయ, ఆయన కృప. కానీ మాకలేక త్వరగా అనారోగ్యవంతులు కాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే టిఫిన్లు, రైసు నైట్ మానేయండి. జావ 2 గ్లాసులు తాగి పడుకోండి. కొంతమందికి అపోహ, ఒకవేళ ఇది కనుక మేము రైస్ తినకపోతే, టిఫిన్లు చేయకపోతే తెల్లారి పనులు చేసుకోలేమని. అదేమి ఉండదు, అదేమి ఉండదండి. చూడండి, చూడండి, మీకు అర్థమైపోతుంది. ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో మీకు అర్థమవుతుంది మిత్రులారా. ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ని మీరు కొనుక్కునే విధానం చెప్పాను. 1600కి 4 ప్యాకెట్లు ఇస్తూ మీకు అదనంగా ఒక బెనిఫిట్ నేను ఇస్తాను. ఆల్ ఓవర్ ఇండియాకి డిస్ట్రిబ్యూటర్షిప్ ఇస్తాను ఫ్రీగా. ₹1 నేను తీసుకోను. అయితే మీకు రిజల్ట్ వచ్చాక, రిజల్ట్ రాకుండా దయచేసి ఎవరికి ఎవరు చెప్పకూడదు. ఇది కంపెనీ నిబంధన. యాజ్ ఏ ఫౌండర్ గా నేను చెప్తా ఉన్నా. ఇక్కడ నేను నా టీం చేసేదంతా ప్యూర్లీ బిజినెస్ గా మేము చేయట్లా. ఇట్స్ ట్రూ. మేము ప్రజలకి ఆరోగ్యపరమైన సేవ చేస్తూ అడ్వర్టైజ్మెంట్ లేకుండా, మధ్యవర్తి లేకుండా అమ్ముతా ఉన్నాం గనక దానికి నాకు వచ్చిన లాభాల్లో నుంచి నేను అతి తక్కువ లాభం తీసుకొని మిగిలింది ఒక సిస్టమేటిక్ గా బిజినెస్ అనే వెబ్సైట్ లో ఒక సిస్టమ్ డిజైన్ చేసి తద్వారా ఇన్కమ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను తప్ప మేమేమి ప్యూర్లీ బిజినెస్ గా మేము చేయట్లేదు, నేను నా టీం. ఈరోజు అతిథులుగా వచ్చిన వారికి మీకు ఒకటే చెప్తాను, మీరు ఫస్ట్ వాడుకోండి, ఎవరికి చెప్పొద్దు. ఆరోగ్యంగా జీవించండి, మీ భార్య పిల్లలు బాగా చూసుకోండి, మీ ఉద్యోగాలు బాగా చేసుకోండి, మీ వ్యవసాయాలు బాగా చేసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఏమైనా చేయగలుగుతారు, మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయగలుగుతారు. అప్పుడు మీకు మనసు అనిపిస్తే, మీరు కూడా ఏదో ఒక దేవుడు నమ్ముకున్నారు కదా, ఆ దేవుడు మీకు ఏం చెప్పారు? మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు కదా. మరి మీరు చెప్పిన మీరు నమ్మిన భగవంతుడు చెప్పిన మాట మీరు నెరవేర్చాలంటే మీకు వచ్చిన రిజల్ట్ ని ఒక ఇద్దరికి చెప్పండి. భారతదేశంలో ఓన్లీ 2 మెంబర్స్, ఇంకా ఓపుకుంటే ఎక్కువ మందికి చెప్పండి. ఆ ఇద్దరు కొనుక్కుంట ద్వారా మీకు 400 ఇస్తాను గౌరవంగా. మళ్ళీ ఆ ఇద్దరు అలా చేసుకుంటూ వెళ్ళటం ద్వారా మీకు అలాగ ఆదాయం వచ్చేవాళ్ళు ఈ కంపెనీలో ఈరోజు నెలకు 60,000 వచ్చేవాళ్ళు ఉన్నారు, 50,000 వచ్చేవాళ్ళు, 40,000 వచ్చేవాళ్ళు, 30, 20, 10 చేసుకునే విధానాన్ని బట్టి. ఈ డబ్బంతా ఎక్కడిది? డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర క్యాష్ పెట్టుకుంటాను. ఇక్కడ నేను ఎంఆర్పికి అమ్ముతాను. మధ్యలో నాకు మిడిల్ మ్యాన్ ఎవరు లేరు. నేను గనక వేరే రూట్లో అమ్మాలంటే టీవీలకి, పేపర్లకి డబ్బులు ఇచ్చి 4 టెలికాలర్స్ పెట్టుకొని 4, 15, 60,000 జీతం ఇచ్చి నేను అలాగా అమ్ముకుంటా పోతే ఆ 4 జీతాలు ఇవ్వగలుగుతాను. టీవీలు, పేపర్లు, మ్యానుఫ్యాక్చరర్ నేను మాత్రం బాగుపడతాం. కానీ నా ఎయిమ్ అది కాదు. ఎవరైతే ప్రోడక్ట్ వాడుకుంటూ ఉన్నారో
ఎవరైతే ప్రొడక్ట్ వాడుకుంటూ రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీ చుట్టాల్లో, మీ ఫ్రెండ్స్ లో, నైబర్స్ లో, కొలీగ్స్ లో అల్లాడిపోతా ఉన్నారు. సమాజంలో ఆరోగ్యంతో చాలా అనారోగ్యంతో ఇబ్బంది పడిపోతా ఉన్నారు. పిల్లల కోసం దాచిన డబ్బులు ఖర్చు పెట్టేస్తా ఉన్నారు. పిల్లలకి పెళ్లిళ్ళు చేయవలసిన డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు చాలా కుటుంబాలు నలిగిపోతా ఉన్నాయి అనారోగ్యాలతో. అటువంటి వాళ్ళకి మేలు చేయండి. మీరు వాళ్ళకి మేలు చేసినందుకు నేను గౌరవంగా ఇస్తా ఉన్నా. త్రూ టీమ్ సిస్టమ్, ఆ సిస్టమ్ గురించి తెలుసుకోవాలనుకుంటే రేపు ఉదయం ఇదే జూమ్ లింక్ ద్వారా 6:30కి వస్తే అనేకమైన విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, హార్ట్ఫుల్ గా చేయండి, కమిట్మెంట్ తో చేయండి, కృషితో నాస్తి దుర్భిక్షాన్ని పని చేయగలిగితే ఇక డబ్బు 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 అని మీరు అనుకోవచ్చు. నూతనంగా వచ్చిన వాళ్ళు కాదు. ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యం. మేము ప్రజలకి ఆరోగ్యం ఇవ్వడం ద్వారా వస్తాయి డబ్బులు. ప్రజలను పాడు చేయటం ద్వారా వచ్చే డబ్బులున్న కంపెనీలు ఉన్నాయి ఈరోజు సొసైటీలో. కానీ సోనీ ఇండియా ఈ బ్రాండ్ లో ప్రజలకు మేలు చేస్తేనే మాకు డబ్బు వస్తుంది. ఎంత ఆరోగ్యం ఇస్తే అంత ఎక్కువ డబ్బు వస్తుంది మాకు. ఎందుకంటే ప్రొడక్ట్ సేల్స్ పెరిగిపోతా ఉంది. ఈ రోజు నెలకు మేము 4120 ప్యాకెట్స్ అమ్మాం లాస్ట్ మంత్. ఈ నెల అప్రాక్సిమేట్ గా 4500 ప్యాకెట్లు అమ్ముతాం. ఆ పైన 5000 ప్యాకెట్లు అమ్ముతాం. నా ఏం అలాగ అంచెలంచెలుగా పెంచుకుంటా రోజుకి 1000 ప్యాకెట్లు, నెలకు 30,000 ప్యాకెట్లు నా డ్రీమ్. అంటే ఆ 30,000 ప్యాకెట్ల వెనకాల అనేక మంది ఆరోగ్యం ఉంది మిత్రులారా. నా ఏం ఒకటే, అనేక మందికి ఆరోగ్యం ఇస్తూ డబ్బు సంపాదించాలి తప్ప ప్రజలను పాడు చేస్తూ డబ్బు సంపాదించకూడదు. అందుకే ఈ కంపెనీలో మీకు ఒక స్థిరమైన మనసుతో నేను పనిచేస్తూ క్వాలిటీని మెయింటైన్ చేస్తా ఉన్నా. నేను బయట ఏ మిల్లెట్స్ ని క్వాలిటీ ఉండదు. మీకు 10 రోజుల్లో రిజల్ట్ వచ్చే ప్రొడక్ట్ ఒక్కటి చూపించండి, ఏ మిల్లెట్స్ అయినా ఉండదు. అక్కడ క్వాలిటీ, హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్. అందుకే అంటారు మ్యాజిక్ చేస్తా ఉంది. ఒక్కసారి ఎన్నో ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఒక్కసారి మీరు హాస్పిటల్కి వెళ్తే 1500, 2000 అవ్వకుండా, కార్డు 500, ల్యాబ్ ఖర్చులు 1000, 1500, 2000 లేకుండా బయటకు రారు కదా. జస్ట్ ఒక్క 1600 తోటి ఒక్క నెల ట్రై చేయండి దయచేసి. ఆశ్చర్యపోయే రిజల్ట్. ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ అని తెలియజేస్తూ ఫైనల్ గా ఒక 3 నిమిషాల టైం ఉంది. ఈరోజు జూమ్ లోకి వచ్చిన 92 మందికి నేను ఒక మాట చెప్తా ఉన్నా. అసలు మీ ఆదాయం ఎంత ప్రజెంట్, మీ ఖర్చు ఎంత, మీ మిగిలెంత, భవిష్యత్తు ఏంటి, పిల్లలేంటి, మీ పిల్లల చదువులేంటి, మీ పిల్లల పెళ్లిళ్ళేంటి? ఈరోజు మీ ఇంట్లో 10 సంవత్సరాల పాప ఉంటే మరో 11 సంవత్సరాల తర్వాత మీ పాపకి పెళ్లి చేయాలని తెలదా? ఈ రోజు మీకు పాప పుట్టినప్పుడే తెలుసు కదా 21 సంవత్సరాల తర్వాత పెళ్లి చేయాలని. కానీ ఈరోజు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఒక్కసారి దయచేసి ఆలోచించుకోండి. ఒకవేళ మీరు ఆర్థికంగా ఎదగవలసిన అవసరం ఉందా? నేనున్నాను ఇక్కడ. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆదాయానికి ఆదాయం, ప్రజలకు మేలు చేస్తూ ఆదాయం సంబంధించే ఒక రైట్ వే ఈ సోనీ ఇండియా. ఈ సోనీ ఇండియాలోకి రాగలిగితే ఆరోగ్యంగా జీవిస్తూ కూడా ఆర్థికంగా సంపాదించే ఒక సత్య మార్గం ఇక్కడ ఉందని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా కమిట్మెంట్ తో చేసుకుంటూ వెళ్ళగలిగితే సమాజంలో అనేక మంది అనారోగ్యవంతులు మనం ఆరోగ్యవంతులుగా చేస్తూ కూడా ఆదాయం సంపాదించే సన్మార్గమే సోనీ ఇండియా తెలియజేస్తూ, దీని గురించి మరిన్ని వివరాలకి రేపు ఉదయం జూమ్ లోకి మరొకసారి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, రేపు చాలా వినూత్నంగా కొత్త విషయాలు చెప్పబోతా ఉన్నాను. ప్రతి ఒక్కరు రండి, మిస్ అవ్వకండి. భగవంతుడు ఒక్క అవకాశం ఇస్తారు ఎవరికైనా. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏక మనసుతో పని చేయగలిగితే టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోవచ్చు ఎవరైనా. కానీ మిత్రులారా, గతంలో ఏదైనా కంపెనీలో ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో. ఆ ఫెయిల్యూర్ ని మీ ఫెయిల్యూర్ గా భావించకుండా ఇది లాస్ట్ నెట్వర్క్ అనుకొని రండి. నేనున్నా. మనస్ఫూర్తిగా చేయండి, కమిట్మెంట్ తో చేయండి. సక్సెస్ అయ్యే వాళ్ళు సక్సెస్ అవుతూనే ఉన్నారు, ఇంకా కొద్ది డల్గా ఉన్న వాళ్ళు డల్గానే ఉన్నారు. మీరు రండి, యాక్టివ్ అవ్వండి. మేమంతా ఉన్నాం. ఈరోజు 9 మంది సీలింగ్లు తీసుకున్నారు, అనేక మంది సీలింగ్ లోకి వచ్చేస్తా ఉన్నారు. అంటే కంపెనీ దినదినాభివృద్ధి చెందుతా ఉంది. ఇటువంటి అద్భుతమైన కంపెనీలో ఇటు రెండు ఉన్నాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆదాయానికి ఆదాయం ఉంది కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటూ, రేపు ఉదయం రావాలని కోరుకుంటూ, ఈ రోజు గవర్నీలు రవీంద్ర కుమార్ సార్ మాట్లాడారు. మరి ఎందుకు అన్మ్యూట్ ఆప్షన్ అవ్వలేదు? నేను 4 సార్లు ఇచ్చాను, ఆయన హ్యాండ్ రైజ్ చేస్తాను ఉన్నారు. నేను అన్మ్యూట్ ఇచ్చిన అవ్వట్లేదు కనుక మరొక 2-3 రోజుల్లోనే వారి టైము తీసుకొని నేను మాట్లాడిస్తాను. వారికి మనస్ఫూర్తిగా మరి వారికి వారి టీంకి ధన్యవాదాలు తెలియజేస్తూ, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ.